బిడ్డ కోసం అదే బ్రో మన రైతు బిడ్డ కోసం ఒక అన్న రైతు బిడ్డ గెలవాలని బిగ్ బాస్లో కప్పు గెలవాలని చిట్యాల నుంచి 100 కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు మన యాదగిరిగుట్టలో కొట్టిండు 101 కొబ్బరికాయలు గెలవాలని. అంటే రైతు బిడ్డ ఎంత ఇది అనుకుంటే కొట్టాలి చెప్పండి. అంటే మనం కొడతామా ఇప్పుడైనా ఎవరైనా? అంటే ఎవరైనా గెలవాలి కోసం మనం చేస్తామా? మనం చూసుకుంటాం. అది ఒక రైతు బిడ్డ గెలవాలి, ఒక కామన్ మ్యాన్ గెలవాలని చిట్యాల నుంచి ఇక్కడికి 4 రోజులు యాత్ర చేసిండు. సైకిల్ మీద 4 రోజులు యాత్ర చేసిండు. కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు కొట్టిండు యాదగిరిగుట్టలో. అదైనా ఫ్రీ దర్శనం పోయింది మళ్ళీ లోపల కూడా. అతనికి ₹1 ఖర్చు కాలేదంట. నిన్ననే వచ్చిండు, నిన్న అక్కడికి వచ్చిండు, ఇవాళ కూడా ఉన్నాడు, కనపడుతుంది మనకి. అంతే బ్రో. ఇవ్వనని కాదు బ్రో, ఇస్తాడు బ్రో. ఇప్పుడు ఒక రైతుగా ఎన్ని కష్టాలు పడడం ఆయన తెలుసు. రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు ఎట్లా కష్టాలు పడతారు ఏందనేది ప్రతి ఒక్కరు తెలుసు. అంటే వీళ్ళ పల్లె ప్రజలు తెలుసు కాబట్టి అందరు రైతులకు ఇస్తా. ఎవరైతే చనిపోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తా, చనిపోయి వాళ్ళ మొగ దిక్కుండరు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తా, నష్టపోయిన వాళ్ళకి. ఇప్పుడు మన వర్షాలు పట్టి ఎక్కడో ఇదేనే కదా, ఆ నష్టపోయిన వాళ్ళకి ఇస్తా అని అన్నాడు 50 లక్షలు. ప్రతి ఒక్కరు నీ ఇల్లు కట్టుకుంటా, మా అమ్మకి ఇది ఇస్తా, మా నాన్నకి కారు గిఫ్ట్ ఇస్తుంది అన్నాడు. రైతు బిడ్డ ఏమన్నాడు, అందరు రైతులకు ఇస్తా అన్నాడు 50 లక్షలు. ఆ కారు అవన్నీ బంగారం అంటే వాళ్ళ అమ్మ కోసం, కారు అంటే ఆయన కోసం ఉంటుంది. 50 లక్షలు ప్రతి ఒక్కరి మనసు అనేది అది మంచి మాట కదా. అది రైతు బిడ్డ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. జై జవాన్, జై జవాన్. మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్. జై పల్లవి ప్రసాద్. ఒక కామన్ మ్యాన్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడతామే ఆయన గెలిచిపోయాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఎక్కడా కూడా ఒక్క ఫేక్ గేమ్ ఆడకుండా అన్ని ప్లస్ పాయింట్లో నెంబర్ 1 గేమ్గా ఆడి ఈ రోజున అంతమంది సెలబ్రిటీలు వస్తా పోతా ఉన్నా సరే ఒక సింహంలాగా బిగ్ బాస్ అడుగులో అక్కడ నిలిచి కాలర్ ఎగరేసుకొని ఈ రోజున కప్పు తీసుకొని వస్తున్నాడు బయటికి. జై పల్లవి ప్రసాద్. అది ఎంతోమంది నాగార్జున గారు అమౌంట్ ఆఫర్ పెడితే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను బిల్డింగ్ కొనుక్కుంటా, నేను కారు కొనుక్కుంటా, నేను అక్కడికి వెళ్తా అని చెప్పారు తప్ప. కానీ ఒక్క పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ మాత్రమే చనిపోయిన రైతు కుటుంబాలు మొత్తానికి ₹1 ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. అదే దట్ రైతు బిడ్డ. కరోనా టైంలో గొంతల గడి గొల మళ్ళీ వచ్చానంటే జై రైతు బిడ్డ, జై పల్లవి ప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులారా. వాయిస్ వినబడతలేదు. పల్లవి ప్రశాంత్ అన్న, పల్లవి ప్రశాంత్. అందరు జనాలు వచ్చారు పల్లవి ప్రశాంత్ కోసం. ఆమె గేమ్ మేము చూస్తున్నాం. ఈరోజు పల్లవి ప్రశాంత్ కప్పు కొడుతుండో మేము ఇవాళ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే. ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పనన్నా. ఎవరిని అడిగినా పల్లవి ప్రశాంత్ జై కిసాన్ జై. వేరే పేరు వినపడదు. ఎవడు రతికాయ పడుతుంది అల్లయ్యమ్మ, అది పడుతుంది రతికాయ పడుతుంది అమ్మ. అది బస్సు వచ్చింది, మంచిగా వచ్చింది, ఆడింది, మళ్ళీ దెంగేసింది, మళ్ళీ వచ్చింది, ఇట్లా వచ్చింది, మళ్ళీ పోయింది. సరే ఇట్లుంటుంది ఆ బిగ్ బాస్ అన్నది, మళ్ళీ పోయింది. అట్లా ఉంది ఆమెది పరిస్థితి. ఏంటంటే రైతుల గురించి గొప్పగా మాట్లాడిన పల్లవి ప్రశాంత్ 50 లక్షలు వస్తే రైతుకు పంచ అని చెప్పేసి అన్నాడు. అది మాకు సంతోషం అనిపించింది. నాది ఇక్కడ కాదు, నాది వరంగల్ భయ. పొద్దున బస్సు మీద నుంచి వచ్చిన, నేను వరంగల్ నుంచి వచ్చిన బస్సు మీద వచ్చి పల్లవి ప్రశాంత్ కోసం, కేవలం పల్లవి ప్రశాంత్ కోసం వచ్చినాం. పల్లవి ప్రశాంత్ కోసం జై జవాన్ జై కిసాన్. మళ్ళీ వచ్చినంటే తగ్గేదే లేదు. రైతులకే ఇస్తాడు, రైతులు ఇస్తారు కాబట్టి నేను వరంగల్ నుంచి వచ్చినా కదా అయ్యా. హైదరాబాద్ కూడా కాదు కదా, వరంగల్ నుంచి వచ్చా నేను పల్లవి ప్రశాంత్ కోసం. పొద్దున టిఫిన్ చేసి వచ్చిన, పొద్దున్న నుంచి అన్నం లేదు ఏం లేదు. పల్లవి ప్రశాంత్ గెలవాలి, కడుపు నిండా అన్నం తినాలి, అది ఒకటి కోరుకున్నా. గెలుస్తాడు పల్లవి ప్రశాంత్. జై పల్లవి ప్రశాంత్. తెలీదు. నా పేరు లీలాకృష్ణ, మాది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు. అన్నపూర్ణ స్టూడియోకి మామూలుగా నాగార్జున గారి ఫ్యాన్ మేము, ఆయన కోసమని వచ్చాము. కాకపోతే జనాలు బాగా వచ్చారు. పల్లవి ప్రశాంత్ కోసం తను బాగా ఆడిండు, జనం కూడా బాగా మచ్చి అందరూ చేస్తుండ్రు. పర్లేదు, ఎంటర్ అయినందుకు కొంత హ్యాపీగా ఉంది. జనం కూడా గెలుస్తాడు ఖచ్చితంగా. ఓటింగ్ బాగానే ఉంది అబ్బాయికి. శివాజీ గారు సపోర్టు, నాగార్జున గారి సపోర్ట్ వల్ల ఓటింగ్ అంతా బాగానే ఉంది. పల్లవి ప్రశాంత్ ఆల్మోస్ట్ వినరే.
పల్లె ప్రశాంత్ పల్లె ప్రశాంత్ జై రైతు బిడ్డ, జై రైతు బిడ్డ. పల్లె ప్రశాంత్ అడగండి చెప్తారు. అంతే పల్లె ప్రశాంత్ విన్ అవుతారు. పల్లె ప్రశాంత్ మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు. మళ్ళీ వచ్చానంటే తగ్గేదే లేదు. ఈ ఊపు కావాలి భయ్యా, మాకు ఈ ఊపు కావాలి. రైతు బిడ్డ అక్కడ పల్లవి ప్రశాంత్, పల్లవి ప్రశాంత్. అంతే ఒక కొల్గూరు అనే మామూలు విలేజ్ నుండి వచ్చి ఇప్పుడు బిగ్ బాస్ నే వెళ్తున్నాడు. ఏపీ తెలంగాణ మొత్తాన్ని వెళ్తున్నది రైతు బిడ్డనే. యూట్యూబ్ ఎక్కడ పెట్టినా సరే సర్వర్ మొత్తం పగిలిపోతాయి. జై పల్లవి ప్రశాంత్. మళ్ళీ వచ్చానంటే గొంత నగడ గుల గుల గుల, గొంత నగడ గుల గుల గుల. మళ్ళీ వచ్చానంటే జై రైతు బిడ్డ, జై పల్లవి ప్రశాంత్. ఈ ఊపు కావాలి, ఎవరైనా మాట్లాడండి. బిడ్డ కోసం అదే బ్రో, మన రైతు బిడ్డ కోసం ఒక అన్న రైతు బిడ్డ గెలవాలని, బిగ్ బాస్లో కప్పు గెలవాలని చిట్యాల నుంచి 100 కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు మన యాదగిరిగుట్టలో కొట్టిండు. 101 కొబ్బరికాయలు గెలవాలని. అంటే రైతు బిడ్డ ఎంత ఇది అనుకుంటే కొట్టాలి చెప్పండి? అంటే మనం కొడతామా ఇప్పుడైనా ఎవరైనా? అంటే ఎవరైనా గెలవాలి కోసం మనం చేస్తామా? మనం చూసుకుంటాం. అది ఒక రైతు బిడ్డ గెలవాలి, ఒక కామన్ మ్యాన్ గెలవాలని చిట్యాల నుంచి ఇక్కడికి 4 రోజులు యాత్ర చేసిండు. సైకిల్ మీద 4 రోజులు యాత్ర చేసిండు. కొబ్బరికాయలు 101 కొబ్బరికాయలు కొట్టిండు యాదగిరిగుట్టలో. అదైనా ఫ్రీ దర్శనం పోయింది మళ్ళీ లోపల కూడా. అతనికి ₹1 ఖర్చు కాలేదంట. నిన్ననే వచ్చిండు, నిన్న అక్కడికి వచ్చిండు. ఇవాళ కూడా ఉన్నాడు, కనపడుతుంది మనకి. అంతే బ్రో. రైతులకి 50 లక్షలు ఇస్తాను కదా, అది ఇవ్వనని కాదు బ్రో, ఇస్తాడు బ్రో. ఇప్పుడు ఒక రైతుగా ఎన్ని కష్టాలు పడడో ఆయన తెలుసు. రైతు బిడ్డగా ప్రతి ఒక్కరు ఎట్లా కష్టాలు పడతారు ఏందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే వీళ్ళ పల్లె ప్రశ్న తెలుసు కాబట్టి అందరు రైతులకు ఇస్తా. ఎవరైతే చనిపోయిన రైతులు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తా, చనిపోయి వాళ్ళ మొగ దిక్కుండరు వాళ్ళ ఫ్యామిలీస్కి ఇస్తా, నష్టపోయిన వాళ్ళకి. ఇప్పుడు మన వర్షాలు పట్టి ఎక్కడో ఇదేనే కదా, ఆ నష్టపోయిన వాళ్ళకి ఇస్తా అని అన్నాడు. 50 లక్షలు ప్రతి ఒక్కరు నీ ఇల్లు కట్టుకుంటా, మా అమ్మకి ఇది ఇస్తా, మా నాన్నకి కారు గిఫ్ట్ ఇస్తుంది అన్నాడు. రైతు బిడ్డ ఏమన్నాడు, అందరు రైతులకి ఇస్తా అన్నాడు 50 లక్షలు. ఆ కారు అవన్నీ బంగారం అంటే వాళ్ళ అమ్మ కోసం, కారు అంటే ఆయన కోసం ఉంటుంది. 50 లక్షలు ప్రతి ఒక్కరి మనసు అనేది అది మంచి మాట కదా. అది రైతు బిడ్డ గెలవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాను. జై జవాన్, జై జవాన్. మళ్ళీ వచ్చిన అంటే జై జవాన్. తెలీదు. వీళ్ళందరూ వచ్చేసారు.